నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఒక ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్ల ఒక విద్యార్థిని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆ పాపకి 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి జలుబు, జ్వరం రావడంతో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గ్రామంలో ఉన్న ఒక ఆర్ఎంపీ దగ్గరికైతే తీసుకెళ్లడం అయితే జరిగింది. ఆ ఆర్ఎంపీ డాక్టరు చెకప్ చేసి ఒక ఇంజెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తనకి సరిగ్గా శ్వాస ఆడట్లేదు అని చెప్పేసి అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో తెలియక ఖమ్మంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కైతే వీళ్ళైతే తరలించడం అయితే జరిగింది. ఇక అక్కడికి తరలించిన తర్వాత వాళ్ళు చెకప్ చేస్తున్న పరిస్థితుల్లోనే తనైతే కొంచెం ప్రాణాలు కూడా కోల్పోయిందని చెప్పేసి అక్కడ ఖమ్మం వైద్యులైతే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇదంతా ఒకసారి విచారిస్తే గనక వాళ్ళ తండ్రికి కూడా అనుమానం రావడంతో పోలీసులకి కంప్లెయింట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు పరారీలో గూడా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే అప్పుడే అతని మీద అనుమానం వచ్చిందని చెప్పేసి గూడా వాళ్ళ తండ్రి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైతే 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని తండ్రి ఎవరైతే ఉన్నారో తనకి ఎప్పుడైతే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగిందో అప్పుడే అతను ఇంజెక్షన్ ఇస్తున్న సమయంలో గూడా నాకు మద్యం సేవించినట్లు అట్లా ఒక స్మెల్ అయితే రావడం అయితే జరిగింది. అతను కొంచెము ఏదైతే అతను స్ట్రిక్ట్‌గా లేడు. ఇది కావాలనే చేసినట్టుగా అట్లా నాకొక అనుమానం గూడా వచ్చింది. అతను ముఖ్యంగా మద్యం సేవించినట్లు గూడా నాకు కొంచెం ఆ స్మెల్ గూడా వచ్చిందని చెప్పేసి గూడా అతను చెప్పడం అయితే జరుగుతూ ఉంది. దీని అంతటి మేరకి ఇప్పుడు పోలీసులైతే ఆ ఫిర్యాదయితే చేయడం అయితే జరిగింది. వాళ్ళ తండ్రి ఏదైతే చెప్పాడో వాళ్ళ తండ్రి స్టేట్‌మెంట్ ప్రకారం అయితే ఇప్పుడు పోలీసులైతే దీన్ని ఫిర్యాదయితే చేసి ఇప్పుడు విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని కోసమైతే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని గూడా విచారించేందుకైతే ఇప్పుడు పోలీసులైతే ట్రై చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు అతని ఫోన్ సిగ్నల్స్ ద్వారా అతను ఎక్కడున్నారు? ఎక్కడికైనా ఎళ్ళాడా? ఇంకెక్కడైనా స్టేట్‌కి పరారయ్యాడా? లేదంటే ఇంకెక్కడికైనా ఎళ్ళాడా? అని చెప్పేసి గూడా ఫోన్ సిగ్నల్స్ ద్వారా గూడా ఇప్పుడు ట్రాక్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇలా చేయడం అనేది కరెక్ట్ గాదు అని చెప్పేసి గూడా గ్రామస్తులైతే మండిపడుతున్నారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులైతే ఎంతో బాధపడుతున్నారు. బాధకి గురయ్యారు. ఎందుకంటే ఇప్పుడు పాపకి గూడా ఎంతో భవిష్యత్తు అనేది ఉంది. పాప అసలు ఇలా జరుగుతుందని చెప్పేసి ఎందుకంటే ఇది మనం కరోనా టైంలో గూడా చూసాము. కరోనా నుంచి గూడా చాలామంది బయటపడ్డ వాళ్ళు ఎంతమందున్నారో మనం చూసాము. కానీ అలాంటిది చిన్నగా జ్వరమొచ్చింది, జలుబయిందని జెప్పేసి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, అతను ప్రాణాలని తీసే అంత పని చేశాడని జెప్పేసి ఇప్పుడు గ్రామస్తులు గూడా అతని పైన, అతని కుటుంబ సభ్యులపైనైతే మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పోలీసులైతే దర్యాప్తు చేపట్టారు. పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అతన్ని అతి తొందరలోనే అదుపులోకి తీసుకొని విచారిస్తామని చెప్పేసి గూడా ఖమ్మం పోలీసులైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది.